ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో పిఠాపురం తొలి స్థానంలో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అస్త్రాలు సంసిద్ధం చేసుకోవడం మొదలుపెట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని స్వయంగా ప్రకటించగానే ఆ అస్త్రాలు ప్రయోగించడం ప్రారంభించేశారు జగన్. గతంలో పవన్ పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడించి పవన్కు హ్యాట్రిక్ ఓటమి రుచి చూపించాలని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీస్తున్నారు. మరి ఇంతకీ పిఠాపురంలో జగన్ అమలు చేస్తున్న ప్రణాళిక ఏంటి? కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసిన నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించేశారు. నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలకు కీలక నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, గొల్లప్రోలు మండలానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. అలాగే పిఠాపురంలో వంగా గీత ఎలాగో ఉంటారు. అదే సమయంలో నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్యే పార్టీలో చేరిన కీలక నేత ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో డబ్బు, పోల్ మేనేజ్మెంట్, ఇతర వ్యూహాల్ని అమలు చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగిపోయారు. గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం తాజాగా రహస్య భేటీ నిర్వహించారు. అలాగే కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్ పెట్టారు. ఈసారి ఎలాగైనా పవన్కు ఓటు వేయొద్దని వారు కోరుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పిఠాపురంలో ఓటు 10,000కు వెళ్ళిందా? ఒక ఫ్యామిలీకి ₹1,00,000 వంతున ఖర్చు చేస్తున్నారా? నిజమేనా ఇదంతా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికీ 7 ఏళ్ల క్రితం నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగితే ఓటుకు 5,000 అప్పుడు పంచారు అన్నది సంచలన వార్తగా ఉంది. ఒక ఫ్యామిలీకి 20,000 ఇచ్చారని ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలు ఎంతో తెలియవు. కానీ నంద్యాలలో ఉప ఎన్నిక అన్నది కాస్ట్లీయెస్ట్ ఎన్నికగా ఆ రోజుకి ఈ రోజుకి నిలిచిపోయింది. ఇప్పుడు ఏపీలో మొత్తం 175 సీట్లలో పిఠాపురం సీటు అలా మారబోతోందా అన్నది చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే వైసీపీ పవన్ విషయంలో అస్సలు తగ్గదు అని అంటున్నారు. ఇవేగాక వైసీపీ పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా ఎలక్షన్స్ వర్క్ షురూ చేసింది. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లపై ఫోకస్ చేసింది. పిఠాపురంలో దాదాపు 85,000 బీసీ ఓట్లు ఉన్నాయి. అందులో మత్స్యకారులు 30,000, శెట్టిబలిజ 30,000, పద్మశాలి ఓట్లు 20,000 వరకు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లుంటే అందులో కాపుల ఓట్లు దాదాపు 95,000, ఎస్సీ ఓట్లు 30,000 ఉన్నాయి. దీంతో బీసీ, ఎస్సీ ఓట్లు టార్గెట్గా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కళ్యాణ్ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు వైసీపీ నేతలు. బీసీ, ఎస్సీ ఈ 2 సామాజిక వర్గాల్లో మెజారిటీ ఓట్లు తమ వైపు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ. ఇక కాపులు ఓట్లలో కూడా తమ ఓటు బ్యాంకు ఎలాగో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికార పార్టీ. దీంతో ఉప్పాడ, కొత్తపల్లిలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా.
చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలిలకు తమ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చేనేత సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జగన్ సంధిస్తున్న అస్త్రశస్త్రాలు పవన్పై పనిచేస్తాయా? పిఠాపురం ప్రజలు మళ్లీ వైసీపీకే జై కొడతారా, లేక ఈసారికి పవన్ వైపే మొగ్గు చూపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.